లైవ్లో సింగిల్ పాయింట్ మీద ఆర్ సింగిల్ లైన్ మీద ఆల్మోస్ట్ 2 గంటలు డిస్కషన్ జరిగింది. 2 గంటలు ఓవర్లాప్ మీద ఓవర్లాప్. నేను కూడా దాన్ని రాసి చిరాకుతో వదిలేసాను. ఎందుకు ఒక పాయింట్ మీదే ఇన్ని డిస్కషన్లు అవుతుంది కదా, ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, పాయింట్ అర్థం చేసుకుందాం, ఒక్కొక్కరు పర్స్పెక్టివ్లు అర్థం చేసుకుందాం. తర్వాత నేను అనాలిసిస్ చేసుకున్నాను, ఇందులో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్. సరే, మనం కూడా ఆడియన్స్కి అలా చెప్దాం, రాదర్ దెన్ అదంతా చదివేసే కంట. ఎందుకంటే రిపీట్. సో నేనేం చేస్తానంటే, మీకు అర్థమయ్యేటట్టు ఒక స్టోరీ లాగా ఇది జరిగింది, పాత్రలు ఇలా బిహేవ్ చేస్తే ఇందులో ఏ పాత్ర మీకు కరెక్ట్ అనిపించింది, ఏ పాత్ర మీకు రాంగ్ అనిపించిందో మీరు చెప్పండి. నేను 2 పర్స్పెక్టివ్లు 2 ఉన్నాయనుకోండి, 2 చెప్తా, లేదు ఒకటే ఉందంటే ఒకటి చెప్తా. మొత్తానికి ఫెయిర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, ఈ స్పెసిఫిక్ పాయింట్ మీద వ్యూ పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. సో కాంక్రీట్ ఆన్సరు కష్టం. ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు చాలామందికి, ఆర్ చాలామందికి నచ్చుండొచ్చు, నచ్చబోవచ్చు, అంతేనా? ఓకే. ఆర్ చెప్పలేం 50-50, 70-30 రకరకాలు. బట్ నేను ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఆలోచిస్తానో అలా చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే రకరకాల థింకింగ్లు ఉంటాయి ఇందులో, అలా ఉంటుంది. సో క్రేజీగా ఉంటుంది వీడియో. సో చూడ ట్రై చేయండి. మనకు మోటివేషన్ ఇవ్వండి. టైం ఎంత అయింది? 3 అవుతుంది. ఓకేనా? సో ఐ నీడ్ ఏ కాఫీ బ్యాడ్లీ. మీకు అర్థమై ఉంటుంది కదా మిడ్ నైట్ వ్యూవర్స్కి కాఫీ అంటే ఏంటో. లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయాలి, ఎక్కువ మందికి వెళ్ళాలి రికమెండేషన్ మన వీడియోకి. అప్పుడు చాలామందికి తెలుస్తుంది, ఓహో ఈడు ఒకడు ఉన్నాడు, పాపం కష్టపడుతున్నాడు, అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, ఏ టైం అయితే ఆ టైం డెడికేటెడ్గా చేస్తున్నాడు పిల్లోడు. చిన్న పిల్లోడికి కొంచెం లైక్ కొడదాం, కుదిరితే హైప్ ఇద్దాం. అండ్ విలువైన కామెంట్లు మాత్రం, విలువైన ఒపీనియన్ గట్టి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయబోదు, సబ్స్క్రైబ్ చేయండి. 50,000కి చాలా దగ్గరలో ఉన్నాం. 3,000 వస్తే 50,000 అవుతుంది. మనకు పెద్ద రికార్డ్ అది. మనమేమి కోవిడ్ బ్యాచ్లో ఎందుకు మళ్ళీ ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. అసలు ఈరోజు చాలామంది రివ్యూర్లు మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు అందులో ఏలు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకే నేను పెట్టలేదు. ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేస్తున్న వాటిల్లో మళ్ళీ చెప్తున్నా, అందులో నన్ను పెట్టొద్దు. నాకు మాట్లాడాలనిపించినో నేను మాట్లాడతా, అంత సీరియస్ అయినప్పుడు. అక్కడ అంత లేదు. సో అందుకే నేను రియాక్ట్ అవ్వట్లేదు. సో మనం మైల్ స్టోను 50Kకి దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 50,000కి వస్తే మన జర్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. మామూలు జర్నీ కాదు అది. ఎందుకంటే ఈ సంవత్సరం చూసేటోళ్ళకి తెలియదు, బాగానే కొట్టుకెళ్ళిపోవరా అని. అంత ఈజీగా అవ్వలేదు సార్. మనమేం కోవిడ్ బ్యాచ్ రివ్యూర్లం కాదు. కోవిడ్లో భలే వచ్చాయి, అది కాదు. పోస్ట్ కోవిడ్ ఎవరైతే రివ్యూర్లు వచ్చి విస్టాండ్ అయ్యి ఇప్పటికే ఉన్నారో, నన్ను అడిగితే వాళ్ళు తోపు సార్, నిజంగా తోపు. కష్టం, చాలా కష్టమైపోతుంది ఇక్కడ రివ్యూర్ బ్యాచ్. అంటే నేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ పోస్ట్ కోవిడ్ చాలా కష్టమైపోతుంది, అది తెలుసు. పోస్ట్ కోవిడ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగా తెలుసు. కోవిడ్లో ఏమైందంటే ఎక్కువ మంది యూట్యూబ్ వ్యూవర్షిప్ అదే కొట్టారు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నారా సులిగే అంటే, సబ్స్క్రైబ్ చేయండి. 50,000 దగ్గరకు ఉన్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఈ వీడియోలో మనం పోస్ట్ ప్రియా గారి ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఎలిమినేషన్ తర్వాత బజ్ గట్టిగా ఉంది. దాని రివ్యూ కావాలంటే చెప్పండి, బజ్ రివ్యూ చేస్తాను. వద్దంటే లైట్, మీరు అడిగితే చేస్తాను, లేదంటే లైట్ తీసుకుంటాను. నాకు చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఇంట్రెస్ట్ లేదంటే వేస్ట్ కదా, అనవసరంగా రుద్దడం నాకు ఇష్టం లేదు. అది అయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగాయి, అవన్నీ మాట్లాడతా. కాసేపు ఫోన్ పక్కన పెడతా, ఎందుకంటే చాలా కష్టపడి ఫీడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పాయింట్ల ఓవర్లాప్ నా వల్ల కాదు, కానీ నేను కథలా చెప్తా. బట్ మెయిన్ డిస్కషన్ ఒకటి జరిగింది, అది డిస్కషన్ అయిపోయిన తర్వాత మిగిలిన సబ్ డిస్కషన్లు అవన్నీ, అంటే వేరే పాయింట్లు వేరే అయ్యాయి, అవి చెప్తా. అది అయ్యాక ఒకవేళ కుదిరితే ఇది కూడా చెప్పండి, టైం ఉంటే ట్విట్టర్లో ట్రెండ్ కూడా చదువుదాం. ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాం కదా. ఒకవేళ వద్దు బ్రో మాకు ఇదే ఎక్కువ, మళ్ళీ నువ్వు ఆ బొక్క ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయక మాకు డేటా బొక్క అంటే చాలా ఆనెస్ట్గా చెప్పండి, నేను చేయను. అదేదో కొత్త ప్రయత్నం, ట్విట్టర్లో ట్రెండ్ కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో అని ఎదవపరకు ఒక థాట్ వచ్చింది. అప్పుడు కంటిన్యూ చేయలేకపోయా, బట్ కంటిన్యూ చేయమంటే చెప్పండి చేస్తా. అక్కడ కూడా బాగుంటుంది, అక్కడ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వస్తాయి. అందుకని పర్స్పెక్టివ్స్ కూడా వింటే బాగుంటుంది కదా. బట్ వద్దు అంటే వద్దని డైరెక్ట్ చెప్పిండి. సో పాయింట్ ఏంద్రా అంటే, మీకు బాగా గుర్తుంటే టైం లైన్స్లో కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను టాపిక్ చెప్తా. సంజన గారు ఆ టీం ఎవరు, శ్రీజ, ప్రియ, వీళ్ళు ఏకమై, ఎమాన్యుయల్ కూడా అన్నీ ఉన్నాడు పాయింట్లో. వీళ్ళు ఏకమయ్యి ఒక
దొంగతనం కాదు కానీ ఒక ఎదవ పని చేశారు. ఎవరిది? దివ్య నిఖిత రాగానే ఆ బట్టలన్నీ ఆ బీన్ బ్యాగ్లో వేసేసి అవన్నీ చేశారు. అది చాలా తప్పు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అది చాలా తప్పని. సో ఆ పోస్ట్ దట్ సినారియో దివ్య నిఖిత గారు వెళ్ళి డిమాండ్ పవన్కి చెప్పారు, దీని మీద ఒక పనిష్మెంట్ కావాలి, ఇది బార్డర్ క్రాస్ అయిపోయిందని. అఫ్ కోర్స్ అది బార్డర్ క్రాస్ అయిపోయింది. ఆయన చేస్తా అన్నాడు, దీని మీద చూస్తాను, పెడదాం, పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు. తర్వాత కెప్టెన్ మారిపోయారు, ఇమాన్యుల్ వచ్చారు, ఇమాన్యుల్కి కూడా ఆమె వెళ్ళి చెప్పారు. తర్వాత ఏమైందిరా అంటే సడన్గా ఒకరోజు ముందుగానే జరిగిపోయాయి కదా. సో ఎవిక్షన్, మిడ్ వీక్ ఎవిక్షన్ అయిపోయింది, సండే పెద్ద లాంగ్ వీకెండ్ అయిపోయింది. తర్వాత సంజన గారి క్లాస్ స్పీకర్ అదే పాయింట్ మీద, మిడ్ వీక్ ఎవిక్షన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. అండ్ తర్వాత ఇప్పుడు ఏం వచ్చింది క్లారిటీ అంటే నాగార్జున గారు అంటే బిగ్ బాస్ నుంచి మట్టుకోవాలి, ఎందుకంటే కంటెంట్ లేక దొంగతనమే కంటెంట్ అయిపోతుంది. ఓన్లీ సంజన అని కాదు, మిగిలిన వాళ్ళు శుద్ధపూసలని మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ముఖ్యంగా తనూజ గారి దగ్గర గురించి వెళ్దాం, బట్ తనూజ గారు కూడా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. సో ఇది జరిగింది కదా, దీని మీద డిస్కషన్ ఏందిరా అంటే దివ్య నిఖిత వచ్చి డిమాండ్ పవన్ని నువ్వు ఎక్స్ కెప్టెన్ అప్పుడు చెప్పారు, తర్వాత మారిపోయారు ఇమాన్యుల్, ఆయనకి చెప్పాను, మళ్ళీ ఆయన దగ్గర నుంచి నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఆ పనిష్మెంట్ పరిస్థితి ఏంటి అని. ఇక్కడ దివ్య నిఖిత గారి మిస్టేక్ ఏమీ లేదు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు సంజన గారి పర్స్పెక్టివ్లో చూస్తే ఆ సైడ్ ఒక కరెక్ట్ పాయింట్ ఉంది, ఒక మైనస్ పాయింట్ ఉంది, అది మాట్లాడతా. అలాగే ఇక్కడ శ్రీజ గారు ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఒక పంచాయతీ జరిగింది. శ్రీజ విషయంలో కూడా ఒక కరెక్ట్ పాయింట్ ఉంది, ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. తర్వాత తనూజ గారు యాడ్ అయ్యారు, ఈవిడ దాంట్లో కూడా ఒక కరెక్ట్ పాయింట్ ఉంది, ఒక మైనస్ పాయింట్ ఉంది. తర్వాత రకరకాలుగా మిక్స్ అయ్యారు, బట్ మెయిన్ పాత్రలు వీలే. అన్నిటికంటే పెద్ద పాత్ర ఎవడరా అంటే డిమాండ్ అని, కళ్యాణ్ కూడా మాట్లాడాడు, కళ్యాణ్ కూడా కరెక్టే ఆయన ఆ పర్స్పెక్టివ్లో. సో ఇంతమంది యాడ్ అయ్యారు కదా, ఓవరాల్గా ఈ ఎంటైర్ స్టోరీలో విలన్ ఎవడరా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ పవన్. ఎందుకో చెప్తా. సో కథ ఏంటరా అంటే ఇప్పుడు ఒక గేమర్లో ఆలోచించండి, సంజన చేసింది బ్లండర్. ఎందుకంటే నేనే చెప్పాను, ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, దానికంటే ఎక్కువసార్లు చేస్తే గుద్దు అని. సో ఆమె నిఖితా గారి బట్టలు అంత చండాలంగా ఆ పని చేయడం రాంగ్. బట్ దాని తర్వాత ఏం జరిగిందిరా అంటే మిడ్ వీక్ ఎవిక్షన్ జరిగిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్. దానికి అందరు రకరకాల రీజన్స్ చెప్పారు, బట్ మాస్క్ మ్యాన్ బలమైన రీజను దొంగతనాలు జరిగి ఇంట్లో నేను ఉండను, దానివల్ల ఒక సైకాటిక్ ఆనందం వస్తుంది ఆమెకి. సో మెయిన్ పాయింట్ బలంగా పెట్టారు, దానికి అందరూ అగ్రీ చేశారు. సో ఈ రీజన్ మీద ఆమెను ఇంటి నుంచి పంపించారు. సో ఆమెకు అక్కడే పెద్ద పనిష్మెంట్. రెండోది వచ్చేసరికి ఆ స్టేజ్ మీద నాగార్జున గారు కూడా దాని మీద వార్నింగ్ జరిగింది, హౌస్ మేట్స్ ముందే చెప్పారు, ఆమెకి చెప్పారు. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, ఇంకోసారి సంజన గారు అనే కాదు ఎవరైనా కానీ ఇది రిపీట్ చేస్తే, దొంగతనాలు చేస్తే మెడలో బోర్డు వేసేస్తా అన్నారు. సో అక్కడతో ఆ పనిష్మెంట్ లిటరల్గా చెప్పాలంటే అయిపోయినట్టే. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు దివ్య గారు మళ్ళీ వచ్చి అడిగితే అది రాంగ్ అని కాదు. ఎందుకురా అంటే అక్కడ సఫర్ అయిన క్యాండిడేట్ ఎవర్రా అంటే దివ్య నిఖిత, కాబట్టి షీ హ్యాస్ ఆల్ ద రైట్ టు ఆస్క్ డిమాండ్ పవన్. మీరు అనొచ్చు, బ్రో దివ్య నిఖిత కావాలని కార్నర్ చేస్తుంది సంజన అని అంటే, లేదు, అది ఆమె ఆప్షన్. నేను అనుకోండి దివ్య నిఖిత ప్లేస్లో ఉన్నాను అనుకో, నిజం చెప్తున్నాను, గేమర్లానే ఆలోచిస్తా, నేను డిమాండ్ పవన్కి వెళ్ళి పనిష్మెంట్ అడగను. ఎందుకురా అంటే ఆల్రెడీ సంజన గారికి ఎక్స్ట్రా కంటెంట్ వచ్చింది, ఆ సింపతి ఎంతో కొంత యాడ్ అవుతుంది. చిన్న పిల్లలకైనా డైపర్ వేసుకున్న పిల్లలకైనా తెలిసిపోయినా సీక్రెట్ రూమ్ అని ఎక్స్ట్రా కంటెంట్ వచ్చిందా, ఎక్స్ట్రా స్క్రీన్ స్పేస్ వచ్చింది. సో అనవసరంగా మళ్ళీ ఆమెను హైలైట్ చేస్తే సింపతి యాడ్ అయిపోతుంది కదా, నేనైతే కామ్గా ఉంటా, ఓకేనా. కానీ అడిగారు, కానీ అడగడం కూడా తప్పు అనట్లే. ఆమెమో ఎలా వెళ్దాం అనుకున్నారు, నాకు సింపతి లేదు, బొక్కలేదు, ఆమె తప్పు చేశారు, నేను చాలా ఎఫెక్ట్ అయిన దానివల్ల. సో నేను ఆ పాయింట్ మళ్ళీ నేను గుర్తు చేస్తానని చెప్పి ఆమె ఆ యాంగిల్లో వెళ్ళారు, అది రాంగ్ కాదు. ఎందుకని అక్కడ దివ్య ఈ ఎంటైర్ సినారియోలో, ఈ ఎంటైర్ థింగ్లో ఆమె తప్పేం లేదు. సో ఆమె ఆప్షన్ అది, అడగొచ్చు అడగపోవచ్చు, ఆమె అడిగారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ వ్యూ. సో ఆమె ఏమన్నారంటే, వీకెండ్ ఫాస్ట్గా జరిగిపోయింది, కెప్టెన్ మారిపోయారు, అంతా అయిపోయింది, అందుకే నేను గుర్తు చేశాను, అది కూడా నీ ఇష్టమే, ఇస్తామంటే ఇవ్వు లేకపోతే లేదు, ఇదే అన్నారా. సో అందుకే నేను దివ్య నిఖిత గారిని కాసేపు పక్కన పెడతాను, అయితే తప్పు లేదు.
ఒకవేళ ఆమె నిజంగా నేను చెప్పాను కదా ఒక గ్యామర్ లక్షణంలో ఉంటే అలా చేయొచ్చు, బట్ ఆమె చేయలేదు. బట్ స్టిల్ ఆమె అయితే రాంగ్ లేదు, కాసేపు ఆమె పక్కన పెడదాం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని, ఎందుకంటే లైవ్లో చాలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు డిమాండ్ పవన్ ఎందుకురా తప్పండి అంటే, ఫస్ట్ పాయింట్, నువ్వు ఇవ్వు పనిష్మెంట్. నువ్వు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడే విధానం, నీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనోడి బాడీ లాంగ్వేజ్ ఎలా అంటే, శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా పనిష్మెంట్ ఇస్తాను, వాళ్ళని ఇలాగ జైలు కీస్ పట్టుకొని చూపించలే, బట్ వాళ్ళ డిస్కషన్ అర్థమైంది, జైల్లో పెట్టేస్తాను అంటున్నాడు. అది ఎవ్వడికైనా కాలుద్ది. ఫస్ట్ థింగ్ పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఒకసారి కలెక్టివ్గా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాలి సెటిల్డ్గా. బాబు ఇది జరిగింది. ఎందుకంటే 2 days అయిపోయింది, బిఫోర్ 2 days కాబట్టి కూర్చోబెట్టి నీట్గా కామ్ అండ్ కంపోజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చెయ్యకపోగా మనోడు ఒక ఎదవ బాడీ లాంగ్వేజ్తో జైల్లో పడేస్తా అంటే ఎవరికైనా కాలుద్ది. శ్రీజాకి అక్కడ ట్రిగ్గర్ అని చెప్పి తర్వాత చెప్తుంది. నా మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ అక్కడ అయింది. వీడు వచ్చి మాట్లాడిన విధానం ఆ జైల్లో పడేస్తా అనేది నాకు నచ్చలేదు. రెండో పాయింట్, ఈ పాయింట్ కూడా శ్రీజాదే కరెక్ట్, బట్ శ్రీజ ఎక్కడ రాంగ్ చేసిందో కూడా నేను చెప్తా. మనది అస్సలు బయాస్డ్గా ఉంటుంది, రెండు పక్కల మాట్లాడుతుంది. దివ్య నిఖిత గారిది కూడా నేను రెండు పక్కలు చెప్పా, బట్ ఏ యాంగిల్లో చూసినా ఆమె రాంగ్ కాదు. గేమర్లో ఆలోచించలేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ వాంట్స్ టు గో విత్ ద డైరెక్షన్ ఆమె చెప్పారు. శ్రీజ ఇంకోటి ఏముందంటే, ఒరే నువ్వు పనిష్మెంట్ ఇస్తా అన్నావు కదరా, నాకు చేయడానికి ప్రాబ్లం ఏం లేదు, నేను చేస్తా. ఎందుకంటే ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా, ప్రియా కూడా ఇన్వాల్వ్ అయింది, ప్రియ వెళ్ళిపోయింది. సంజన మెయిన్, సంజనాకి ఇస్తాను ఓకే, నాకు ఇస్తాను ఓకే, కానీ దొంగతనాలు ఒక్కటే జరగలేదు చిన్న. అక్కడ సంజన గారి లిప్స్టిక్ మేకప్ కూడా పోయింది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆవి దొంగతనం చేసిన పరిస్థితి ఏంటి? అండ్ అంటే అప్పుడు తనూజ వస్తుంది. తనూజ వచ్చేసరికి కాఫీ కూడా పోయింది కదా, దానివల్ల కదా ఇది జరిగిందని. సో ఓవరాల్గా చూస్తే ఇంటంతా దొంగలు ఉన్నారు. సో అక్కడ ఓవరాల్గా లాస్ట్ వీక్ మనం వెనక్కి వెళ్ళి రీకాల్ చేసుకుంటే ఏం దొంగతనాలు జరిగాయంటే, తనూజ కాఫీ దొంగతనం, సంజన వచ్చేసరికి మేకప్ దొంగతనాలు, అండ్ ఇక్కడ దివ్య నిఖిత బట్టల దొంగతనాలు. ఇందులో ఇన్వాల్వ్ అయిన క్యాండిడేట్లు ఎవడరా అని చూస్తే, కాఫీ దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఫ్లోరా, ఇంకొకరు సంజన. ఎఫెక్ట్ అయిన పర్సన్ ఏమో తనూజ. నెక్స్ట్ మేకప్ది వచ్చేసరికి ఎఫెక్ట్ అయిన పర్సన్ వచ్చేసరికి సంజన గారు, దొంగతనాలు చేసింది మాత్రం రితు చౌదరి, తనూజ. ఓకే, ఎంతమంది ఆడారు? 4 వచ్చారు ఇప్పటికి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య నిఖిత దగ్గరికి వచ్చేసరికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? దివ్య నిఖిత గారు. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు? దొంగతనం అంటే ఏదో పనులు చేసిన వాళ్ళు, దాపెట్టిన వాళ్ళు ఎవర్రా అంటే సంజన, శ్రీజ, ప్రియా, ఇమాన్యుల్. సో ఇంతమందికి రావాలా కదా పనిష్మెంటు, ఎందుకు ఓన్లీ వీళ్ళ మీదే పనిష్మెంటు? సంజన కానీ నేనే ఎందుకు చెయ్యాలి అనేది ఆమె క్వశ్చన్. దట్ డజంట్ మీన్ నేను చేయనని కాదు. అండ్ దానికంటే ముందు మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఆ మనోడు వచ్చిన యాటిట్యూడ్ జైల్లో పడేస్తారు. అది స్ట్రైట్ అవే లైవ్లో అక్కడ చెప్పదు, తర్వాత 1 గంటన్నర పోయిన తర్వాత చెప్తుంది. లైవ్లో చూసిన లేరా, లైవ్లో చెప్పకుండా ఎలా చెప్తున్నావు అని అంటారు ఆవేశంగా. ఓవరాల్గా అంతా చూసే చెప్తున్నాను బాబాయ్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఆ క్రిస్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేలో చెప్తే కష్టం మిడ్ నైట్లో, అందుకే నేను బోయిపాట్ స్క్రీన్ ప్లేలో ఫ్లాట్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. అది సో ఇక్కడ శ్రీజ పాయింట్ కరెక్టే కదా. మనోడు ఇచ్చిన ఆన్సర్ ఏంద్రా అంటే, ఆ అమ్మాయి నాకు వచ్చి కంప్లైంట్ చేసింది, సో కంప్లైంట్ చేసింది కాబట్టి నేను పనిష్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ మాకెవరు సంజన మేకప్ దాని మీద సంజన గారు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ టీ పొడి దాని మీద కూడా నాకు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వలేనప్పుడు మీకు రేపలు బాగున్నప్పుడు నేను ఎందుకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి మనోడి పాయింట్. తర్వాత దీని గురించి ఏంట్రా అంటే, అప్పుడు కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతాడు. లేదు ఆమె పోయింది అని చెప్పి బాగానే గుర్తు, నీ దగ్గరికి వచ్చి చెప్పింది అని చెప్పి దివ్య నిఖిత వచ్చి చెప్పింది, సంజన గారు కూడా వచ్చి చెప్పారు, కానీ కంప్లైంట్ తీసుకో పనిష్మెంట్ ఇవ్వు అని కూడా నేను ఏం చెప్పలేదు అని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు. ఇక్కడ తనూజ కంగారు పడుతుంది. ఎందుకు కంగారు పడుతుందిరా అంటే, ఇప్పుడు శ్రీజ ఒక ఎక్సలెంట్ పాయింట్ పెట్టింది కదా, ఒరే నువ్వు పనిష్మెంట్ ఇస్తే దొంగతనం చేసిన వాళ్ళు అందరి మీద ఇవ్వు, సరే మెయినోడికి పెద్ద పనిష్మెంట్, మిగిలిన చిన్న పక్కన హెల్ప్ చేసిన వాళ్ళు చిన్న పనిష్మెంట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే పనిష్మెంట్లు ఇవ్వని చెప్తుంది. తనూజ బాధ ఏంద్రా అంటే, తనూజ కూడా ఒక దొంగతనంలో ఇన్వాల్వ్ అయింది కదా మేకప్ దాంట్లో, సో అప్పుడు తనూజ కూడా బుక్ అయిపోద్ది కదా, అందుకని చెప్పి ఆమె ప్యానిక్ అవుతుంది. ఆమె స్క్రీన్ ప్లే ఆమె నడిపిస్తుంది. ఆమె స్క్రీన్ ప్లే దగ్గర మనం అప్పుడే వెళ్ళొద్దు, మనం ఫస్ట్ డెమాన్ పవన్ అన్నయ్య దగ్గరికి వస్తాం. డెమాన్ పవన్ అన్నయ్య చేసిన తప్పులు ఏంటో నేను వన్ బై వన్ నా పర్స్పెక్టివ్లో చెప్తా. ఇది కన్ఫామ్గా 2+2 4 లాగా మ్యాథ్స్ కాదు కాబట్టి ఇది నా ఒపీనియన్. నీది రాంగ్ భయ్యా,
అని మీకు అనిపించింది అనుకోండి, రైట్ ఏంటో మీరు చెప్పండి. నేనేం అనుకోను, ఎందుకంటే దీనికి రకరకాల వ్యూ పాయింట్లు ఉంటాయి. నాకు అర్థమైంది నేను చెప్తున్నాను అంతే. నేను డెమన్ పవన్ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే అందరికి ఇస్తా, 7-8 మందికి ఇస్తా. ఇస్తున్నప్పుడు బేస్డ్ ఆన్ ది సివియారిటీ, ఆ పని తాలూకా సివియారిటీ బేసిస్ మీద ఇస్తా. సంజన గారిది హైయెస్ట్ సివియారిటీ, అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది దివ్యానికితే, సో ఆమె కొంచెం గట్టిగా ఇస్తా. ఆమెకు హెల్ప్ చేసిన శ్రీజ, ఎమాన్యుయల్ మీద ఇస్తా లైట్గా సెపరేట్, అంటే అంత ఇవ్వకపోయినా. నెక్స్ట్ దాని తర్వాత పోలిస్తే ఈ కాఫీ ఇవి చిన్నవి కాబట్టి వీళ్ళకి కూడా ఎంతో కొంత పనిష్మెంట్ ఇస్తా అని చెప్తాను తప్ప, నాకెవడో కంప్లైంట్ ఇవ్వలేడు, మీకు బాగానే ఉన్నావు, నేను ఎందుకు పనిష్మెంట్ ఇస్తాను అనేది ఒక నిబ్బ ఆన్సర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకురా అంటే, మీరు దొంగతనాలు చేసుకుంటే నాకేంటి అంటే, కెప్టెన్ బ్రో, నువ్వు కెప్టెన్, అందరూ వచ్చి కంప్లైంట్లు ఇవ్వరు, నీకు తెలిసింది కదా అక్కడ పోయిందని, సంజన గారు వచ్చి చెప్పారు, నీ కాఫీ పోయిందని తెలుసు. ఇవంతా ఎప్పుడు జరిగింది? నువ్వు కెప్టెన్ అయినప్పుడు. సో నీది కదా రెస్పాన్సిబిలిటీ. ఇదేమైనా పోలీస్ స్టేషన్ వచ్చి నీకు ఎఫ్ఐఆర్ రాయడానికి, అంటే నీ దగ్గరకు వస్తే వచ్చి ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి కాదు కదా. ఆమె బాగా ఎఫెక్ట్ అయింది కాబట్టి వచ్చిన డే 1 కాబట్టి ఆమె వచ్చి చెప్పారు, అది ఆమె వే ఆఫ్ స్టైలు. వీళ్ళు వచ్చి చెప్పలేదు, వచ్చి చెప్పినా చెప్పకపోయినా నీకంటూ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది కదా యాజ్ అ కెప్టెన్. అది శ్రీజ చెప్తుంది, ఏరా నీకు చెప్తేనే కానీ నువ్వు ఇవ్వ అంటే ఇవ్వనంటున్నాడు. అది రాంగ్, అది అబ్జల్యూట్లీ రాంగ్. దీనికి మీరు నాది కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో మీరు కామెంట్ చేయండి. నాకైతే, నేను కెప్టెన్ అయితే, నాకు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా కెప్టెన్సీలో దొంగతనాలు జరిగితే నేను అందరికీ ఇస్తాను ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే. బట్ బేస్డ్ ఆన్ దట్ పనులు ఆ పనిష్మెంట్ మారుతుంది. దివ్యానికిత గారికి బాగా ఆఫ్టర్ ఇయర్ గారు నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఐ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్, నేను ఇస్తా. అలాగే వీళ్ళందరికీ కూడా ఇస్తా. బట్ మనం ఏమన్నా అదే నాకు బాగా ఫస్ట్ మిస్టేక్. దానికంటే పెద్ద మిస్టేక్ ఏమనిపించిందండి, ఏమనుకోను, వచ్చి జైల్లో పడేస్తా అని చెప్పి ఒక కేర్లెస్ యాటిట్యూడ్తో వచ్చారు కదా, అది ఎవరికి నచ్చదు. ఎవరికైనా కింద కాలుద్ది, అలా అందరికి కాలింది, ఎవరికి కాలాలి వాళ్ళకి కాలింది. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు పనిష్మెంట్ ఇచ్చే రైట్ నీకుంది యాజ్ అ కెప్టెన్, కానీ నువ్వు ఆ మనిషిని తీసుకెళ్ళి జైల్లో పడేసే అంత హక్కు నీకు లేదు. అది బిగ్ బాస్ కాల్ తీసుకోవాలి తప్ప కెప్టెన్ కాల్ కాదు. అండ్ ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో వెంటనే వీకెండ్ ఎపిసోడ్తో నువ్వు స్ట్రైట్ అవే వచ్చి అలా చేస్తే ఎవరికైనా ట్రిగ్గర్ అవుతుంది. శ్రీజకి అందుకు ట్రిగ్గర్ అయింది. ఇక్కడ కావాలని మీద అడిపోతారు కానీ శ్రీజ మీద నాకేం రాంగ్ అనిపించలేదు. శ్రీజ అడిగిన పాయింట్లో ఆమె ఏమంటుంది అంటే, ఓవరాల్ అంత కాన్వర్సేషన్ వినండి ఓపిక్గా, ఒకవేళ రికార్డ్ చేసి ఉంటే. చేస్తానే అంటే అది ఇప్పుడు కూడా పడుకునే ముందు నేను చేస్తానే అన్నాను రా, అది కాదు నువ్వు వచ్చి నువ్వు ఎంత ఎక్స్ట్రాలు చేసావు, జైల్లో పడేస్తే ఇదేనే, అది నాకు నచ్చలేదు. ఇంకోటి అందరూ చేశారు కదరా, వాళ్ళు పనులు తగ్గట్టు నువ్వు ఇవ్వాలి కదా అనేది ఒక పాయింట్. సో ఇది శ్రీజ వర్షన్. ఇక్కడ శ్రీజలో ఒక మైనస్ పాయింట్ ఉంది, అది తనూజ గారి దగ్గరకు వచ్చి కవర్ చేస్తాను. ఇప్పుడు తనూజది విందాం. తనూజ వచ్చేసి ఎందుకు ప్యానిక్ అవుతుంది అంటే, అందరు దొంగలకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి శ్రీజ అన్నది కదా, అప్పుడు ఈమె కూడా దొరికిపోద్ది కదా. ఆమె యాక్సెప్ట్ చేయట్లే, ఆమెది అసలు దొంగతనమే కాదన్నట్టు ఆమె కలరింగ్ ఇస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఆమె వర్షన్ ఏమిటో తెలుసా, తనూజ వర్షన్ నాకు అర్థమైంది. అరే ఆమె మీద భయం మీదరా మేము దొంగతనాలు చేసాము, ఆమె మావి ఎక్కడ దొబ్బేస్తున్నాయి అని చెప్పి మేము అలా చేసాం, అండ్ ఆమెకు కూడా తెలియాలి కదా అని చెప్పి అలా చేసాం, సో మాదేం తప్పు ఉంటుంది అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. రాంగ్. ఆమె గడ్డి తిన్నది అనుకోండి, మీరు గడ్డి తింటారా చెప్పండి? సాస్ వేసుకునే వారు గడ్డి తింటారా? తినరు కదా. కెప్టెన్ వాడు ఉన్నారు కదా, ఆడికి వెళ్ళి చెప్పాలి కదా. మీరు అలా చేయకుండా మీరు కూడా అదే ఏదో పని చేస్తే మీది మిస్టేకే కదండి. మీరు అది ఒప్పుకోకపోతే ఎలాగా? ఒప్పుకోవాలి, అది మీది మిస్టేకే. నేను అలా అని చెప్పి సంజనది కరెక్ట్ అంటలే, సంజన ఏదో పని చేసింది. అలా అని చెప్పి మనం కూడా ఒక చిన్న ఏదో పని చేస్తే మనం కూడా చిన్న ఏదోతోనే కదా సమానం. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారండి తనూజ గారు? సంజన అంటే క్షమించండి, తనూజ గారు చెప్పండి. ఇదే పాయింట్ ఆమె మీద జస్టిఫై చేయడానికి బార్నీ నాన్నకి, ఈ ఇము ఫ్రెండ్కి వీళ్ళందరికీ చెప్తుంది తప్ప నేను కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే మీరు చేసింది కూడా తప్పే. ఇంకోటి ఆమె పాయింట్ ఎత్తుతుంది ఏందిరా అంటే, శ్రీజ బర్ణీకి చెప్తుంది, బట్ బర్ణీకి చాలామందికి చెప్తుంది, మెయిన్ బర్ణీకి చెప్తుంది 2-3 సార్లు. శ్రీజ గుడ్డు దగ్గర అంత విషయాలు చేశారు కదా, ఒక గుడ్డిని అలా ఎలా చేస్తారని చెప్పి ఇంత సీన్ చేశారు కదా నాన్న. అప్పుడు మరి ఇదే పర్సన్ ఇప్పుడు ఒక 1 డే అయింది పాప, అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి బట్టలన్నీ దొంగతనం చేసి దాపెట్టారు, దాని దగ్గర హెల్పింగ్ హ్యాండ్ కింద ఉంది, ఇదెంతవరకు కరెక్టు అని చెప్పి పాయింట్ రేస్ చేసింది. ఇది అబ్సల్యూట్లీ రైట్. ఇందాక నేను చెప్పాను కదా శ్రీజ రాంగ్ ఏంట్రా అని. శ్రీజ అడిగిన పాయింట్లు రైటే, కానీ 2 రోజుల క్రితం శ్రీజ చేసిన పని తప్పు, చాలా తప్పు. నేను ఆ రోజు కూడా చెప్పా, వాళ్ళు ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు, కానీ ఎండ్ ఆఫ్ ద డే తప్పు. వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా? శ్రీజ ప్రియ వాళ్ళకు నెగిటివిటీ వచ్చింది,
ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. అండ్ సంజన గారికి మంచి పేరు వస్తుంది అని కూడా అర్థమైపోయింది. దివ్య నిఖిత రాగానే కూడా ఆమెకి మంచిగా చెప్పారు, ఇన్పుట్లు ఇచ్చారు. సో సరే ఇదేదో వర్కౌట్ అవుతుంది కదా, మనది ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, మీద పడిపోతున్నావు నోరేసేసుకుని అంటున్నారు, ఓవర్ స్టాండ్ తీసేసుకుంటున్నారు కదా, సరే సంజన గారి దారిలోనే వెళ్తే హెల్ప్ అవుతుంది, వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. పాపం తప్పే ఎందుకు తప్పురా అంటే అప్పుడు అంత హడావిడి చేశారు కాబట్టి గుడ్డి దగ్గర. సో ఇక్కడ తనూజ పాయింట్ కరెక్ట్. కానీ నేను తనూజ గారి పాయింట్ ఎక్కడ ఖండిస్తాను అంటే, మీరు బాగానే చెప్పారు, మరి మీరు కూడా ఆ ఎగ్ విషయంలో ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి అంత పంచాయతీ అయ్యింది కదా, ఎందుకు ఒక దొంగతనం మీద ఒక తెలియకుండా ఒక వస్తువు పోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు అదే మిస్టేక్ చేస్తే మరి మీది కూడా రాంగే కదా తనూజ గారు. శ్రీజాది రాంగే, సంజన గారిది రాంగే, మీది కూడా రాంగే. కాకపోతే మీరు అది ఒప్పుకోవట్లేదు, మీరు శుద్ధ పూస అన్నట్టు మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చలేదు. బట్ మీరు ఏదైతే శ్రీజ గారి పాయింట్ చెప్పారో అబ్జల్యూట్లీ రైట్, శ్రీజ చేసింది అబ్జల్యూట్లీ రాంగ్, బట్ మీరు చేసింది కూడా రాంగ్. మీరు అలా శుద్ధపూసలా మాట్లాడితే అది నాకు నచ్చలేదు. మీరు ఎంతమంది దగ్గర చెప్పినా రైట్ రాంగ్ అయిపోదు, రాంగ్ రైట్ అయిపోదు. బట్ పవన్ గారు మాత్రం 2 యాంగిల్లో చెప్తాడు, చెప్పేసాడు. అది ఫ్రెండ్స్, తనూజ 2 వెర్షన్లు అది, శ్రీజ 2 వెర్షన్లు అది, దివ్య నిఖిత 2 వెర్షన్లు అవి, డెమాన్ పవన్ చేసిన 2 తప్పులు అది. కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అబ్జల్యూట్లీ రైట్. ఈమె కంప్లైంట్ ఇచ్చింది, ఈమె కంప్లైంట్ ఇవ్వకపోయినా వచ్చి చెప్పింది సంజన గారు, నువ్వు తీసుకోవాలి యాక్షన్, కరెక్ట్. ఇది అయ్యింది పంచాయతీ. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు అలా పెరుగుతున్నాయి అబ్బా. పెరుగుతున్నప్పుడు ఏమైందిరా అంటే, మధ్యలో మాస్క్ అని వస్తాడు మన మసాలా యాడ్ చేయడానికి, అది వేరు ఇది వేరు, ఇది ఎమోషన్ ఎఫెక్ట్ అయింది బట్టలు అనే విషయాన్ని, సో అది దాన్ని కన్సిడర్ చేయాలి కానీ ఇది అంత కన్సిడర్ చేయకూడదు, వాళ్ళకి బాగానే ఉన్నాయి కదా అన్నాడు. సగం పాయింట్ వరకు కరెక్టే, ఎందుకంటే దివ్య నిఖిత ఆ రోజే వచ్చారు, బట్టలు అన్నీ దొబ్బేసి అందులో పడేసి, చీర కూడా పాపం సాటర్డే చీర అది రాంగే, ఎమోషన్ ఎఫెక్ట్ అయింది. మాస్క్ అన్నీ కరెక్ట్. వీళ్ళకి బాగానే ఉందన్నారు కదా, అక్కడేం బాగాలే. అక్కడ సోఫాలో డిస్కషన్ వస్తుంది, ఎవరికి, తనూజకే సంజనకి. తనూజ గారు అంటారు, ఆ తనూజ గారు వేరే యాంగిల్లో మనకి తెలిసే కదా అన్నట్టు మాట్లాడితే మన ఏమంటుంది, మాకెందుకు పనిష్మెంట్ వస్తుంది అంటే, సంజన వెంటనే అంటది, ఎందుకు రాకూడదు, అందరికీ రావాలి అంటది. ఎగ్జాక్ట్లీ, పనిష్మెంట్ ఇస్తే అందరికీ ఇవ్వాలి, బట్ ప్రియారిటీ సివియారిటీ బేసిస్లో ఇవ్వండి. సంజన గారికి పెద్ద పనిష్మెంట్, బట్ వీళ్ళకి కూడా రావాలి. ఇక్కడ తనూజ యాక్సెప్ట్ చేయదు, అందుకే లోపలికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతుంది. ఇదంతా అయినప్పుడు ఎక్కడ డిస్కషన్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎవరికి అయ్యాయి అంటే దివ్య నిఖితకిను ఎవరికి, మన సంజన గారికి అయ్యాయి. ఇక్కడ నాకు దివ్య నిఖిత గారి పాయింట్ కరెక్ట్ అనిపించింది. సంజన గారి పాయింట్ ఒక వర్షన్ కరెక్ట్ అయినా కూడా ఆమె అంత డ్రాగ్ చేయకుండా, సరే ఏమని చెప్పాలంటే, సంజన మిస్టేక్, ఫస్ట్ థింగ్ సంజన చేసిన తప్పు, ఆమెకు శిక్షగా సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యింది, క్లాస్ స్పీకర్ వచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆమె తప్పుకి కెప్టెన్ అనేవాడు ఒక స్టాండ్ తీసుకొని, ఆల్రెడీ ముందు తీసుకొని అది ఇస్తాను అన్నప్పుడు మీ పాయింట్ మీరు పెట్టి వదిలేయాల్సింది. బట్ ఈమెమంటారంటే, దివ్య నిఖిత కావాలనే చేసింది, నేను ఇంట్లో రావడము ఆమెకు నచ్చలేదు, నాకు అంత సపోర్ట్ వచ్చింది కదా నచ్చలేదు. ఒకవేళ నీకు నిజంగా ఇది కన్సర్న్ అయినప్పుడు నువ్వు వీకెండ్ రోజే అడగాలి కదా, నాగార్జునే అడగాలి కదా, నువ్వు కావాలి, హౌస్ బాగుంది, హార్మనీ బాగుంది, అయినా నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు, మమ్మల్ని విడగొట్టడానికి ఇలా చేస్తాం, ఇంత పెద్ద మ్యాటర్ అయితే నామినేషన్లో రేపు నా మీద పాయింట్లు వస్తాయి కదా, అందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సంజన గారు అంటారు. ఈమెమంటారు అంటే, అరే అసలు గ్యాపే లేదు, నేను పవన్కి చెప్పాను, తర్వాత పవన్ కెప్టెన్ మారిపోయాడు, తర్వాత ఇమాన్యుల్ చెప్పాను, వెంటనే వీకెండ్ ఎపిసోడ్ ముందుకు ఒక రోజు ముందుకు వచ్చింది, దాని తర్వాత 2 రోజులు ఖాళీ లేదు, అందుకు నేను ఇప్పుడు కూడా నేను జస్ట్ నా ఒపీనియన్ పెట్టాను. అండ్ ప్రతి పాయింట్ నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు నామినేషన్లోది కూడా శనివారం ఆదివారం నాగార్జున దగ్గర అయిపోయిందని చెప్పి ఆ వారం పాయింట్లన్నీ నామినేషన్లో చెప్పకుండా ఉన్నాం కదా అని అన్నారు. పర్ఫెక్ట్ పాయింట్. బట్ ఇక్కడ నేనేమంటానంటే, నామినేషన్ పెట్టవచ్చు సంజన గారు, లాస్ట్ వీక్ జరిగిన దరిద్రాల మీద అందరూ నామినేషన్కి వద్దొచ్చు. పనిష్మెంట్ అనేది స్మార్ట్గా ఆలోచించుంటే బాగుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ అవర్ ఒపీనియన్. ఇక్కడే కీలకమైన రూల్ ఎవడరా తీసుకోవాలంటే కెప్టెన్ బాధ్యతగా ఇప్పుడు దివ్య నిఖిత గారికి ఏమని చెప్పాలండి, అవునండి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను, అప్పుడు మీరు నాకు చెప్పారు, నేను పనిష్మెంట్ ఇస్తా అన్నాను, తర్వాత ఇమాన్యుల్కి వెళ్ళింది, మళ్ళీ నా దగ్గరికి వెళ్ళింది, కానీ అప్పుడు ఆమె సెల్ఫ్ ఎవిక్షన్ అవ్వలేదండి, కానీ ఇప్పుడు చూస్తే సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యింది, అంత పెద్ద ప్రాసెస్ జరిగింది, ఎలిమినేట్ అయిపోయే వరకు వెళ్ళింది, క్లాస్ స్పీకర్ లెక్చర్ అయ్యింది, తర్వాత మెడలో బోర్డు వేసేస్తా అన్నారు కదా, అది చాలు కదండి,
మళ్ళీ ఫర్దర్గా ఏదైనా అయితే ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఉంది కదా అని చెప్పి నేను కన్విన్స్ చేస్తాను దివ్య గారిని. అప్పటికి దివ్య గారు కన్విన్స్ అవ్వలేదనుకోండి, అప్పుడే నేను కాల్ తీసుకొని పనిష్మెంట్ ఇస్తాను. అప్పుడు కూడా నేను పనిష్మెంట్ ఓన్లీ సంజన గారికి ఏమన్నా ఎవరెవరైతే దొంగతనాలు చేస్తారో వాళ్ళకి కూడా చిన్న చిన్నగా పనిష్మెంట్లు ఇచ్చి ఇవి కొత్త పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. సో ఓవరాల్గా ఇక్కడ ఎవరిదిరా ఎక్కువ మిస్టేక్ రా అనిపిస్తుంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ పవన్ది మిస్టేక్ అనిపించింది. మనోడు ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల ఇదంతా జరిగింది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మిగిలిన వాళ్ళు ప్రోస్ చెప్పాను, కాన్స్ చెప్పాను. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇది జరిగింది మెయిన్ మిడ్ నైట్. ఇప్పుడు నేను 25 నిమిషాలు చెప్పాను కదా, ఇది 2 గంటలు జరిగింది. పిల్లలు 2 గంటలు చెప్పమంటారా? బాగోదు కదా, అది మ్యాటర్. ఇంకా ఏం జరిగాయి ఇవే డిస్కషన్ అయినప్పుడు ఇంకా లాస్ట్లో కంటైనర్ రూమ్లో వాళ్ళు పడుకునే ముందు దివ్య మంచి మాట చెప్తుంది. అదే, అరే బాబు నాకు సంజన గారి మీద ఏమీ లేదురా, సంజన గారి మీద ఉంటే ఆమె గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఎందుకంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, మంచి ఆవిడ. నేను వచ్చి అదే కదా చెప్పాను, మంచి ప్లేయర్ అని చెప్పాను, 3వ ప్లేస్లో పెట్టాను. ఇంకేముందరా, జస్ట్ నాకు అలా చేయడం నాకు నచ్చలేదు. అది ఆల్రెడీ ముందు జరిగిపోయింది, తర్వాత 2 రోజులు ఫాస్ట్గా జరిగిపోయి అందుకు ఇప్పుడు నేను తెచ్చాను తప్ప అంతకుమించి చేయలేదు. బట్ ఆమెమో నేనేదో నామినేషన్ కోసం తెచ్చాను అన్నట్టు ఆమె మాట్లాడుతున్నారు. బట్ అది కాదు. బట్ ఇప్పటికీ ఆమె మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. అఫ్కోర్స్ ఆమె నాకు వచ్చి సారీ చెప్పారు. దాని తర్వాత నేను ఏం చెప్పానంటే ప్రాంక్ చేయండి, ఒక లైన్ దాటద్దు అని చెప్పాను. బట్ ఆమె లైన్ దాటేశారు కదా, దానిలో భాగంగా నేను వెళ్ళి చెప్పాను అని పర్ఫెక్ట్గా చెప్పారు. సో నాకు ఇక్కడ దివ్య నిగితే పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. అక్కడ సంజన గారు కూడా కౌంటర్ ఏం చేస్తారంటే, నేను సారీ చెప్పాను, నాది యాక్సెప్ట్ చేసావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇలా చేస్తున్నావు, అది కావాలని నేను నామినేషన్ కోసం ఇలా చేస్తున్నావు, అండ్ నువ్వు ఇంకా ప్రాంక్ చేయి అన్నావు, నేను అందుకే నేను చేశాను, దాన్ని మళ్ళీ ఇప్పుడు నువ్వు నామినేషన్లో చేస్తున్నావు అంటే ఆమె క్లియర్గా చెప్పారు, చెయ్యండి, లైన్ దాటొద్దు అని చెప్పారు. ఏం లైన్ దాటింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హర్ కాల్, ఎందుకంటే ఎఫెక్ట్ అయిన పర్సన్ దివ్య గారు కాబట్టి. ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిగిలిన ముచ్చట్లు మాట్లాడుకుందాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. నేను ఎంత చేస్తేనే లెంత్ ఎలా ఉంది రాసుకుంటే ఇంకా తెల్లారుజామా చెప్పుకుని ఉండాలన్నమాట అది. సో ఇంకోటి ఒకటి అయిందండి, ఇది ముందు ఈ డిస్కషన్ దీన్ని సర్కిల్ చేసేద్దాం. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ పడుకునే ముందు సంజన గారు ఏడుస్తారు ఫ్లోరా గారితో మాట్లాడుతూ. ఏమని ఏడుస్తారంటే, ఏంది డిమాండ్ పవన్ ప్రవర్తన మీద ఏడుస్తారు. వాడు 1 సైడెడ్గా ఉంటున్నాడు, అసలు ఒక మాటే వింటున్నారు, ఇంకో మాట వినట్లేదు, జైల్లో ఎలా పడేస్తారు ఈ విషయాలకి, అందరూ తప్పులు చేశారు కదా అని చెప్పి ఆమె ఏడిస్తే ఇమాన్యుల్ తనుజలు అందరూ వచ్చి కన్సోల్ చేస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ ఫ్లోరా గారు కూడా ఉంటారు, కన్సోల్ చేస్తారు. ఇంకోటి తనుజ శ్రీజ గారి మీద ఇలా మాట్లాడినప్పుడు ఫ్లోరా గారి గురించి కూడా మాట్లాడుతుంది మాట, ఎవరికి, ఇమాన్యుల్ రామ్తో. ఫ్లోరా గారు పాడైపోయారు, చెడిపోయారు ఈమెతో తిరిగి. ఈమె దగ్గర సంజన గారి దగ్గర గుడ్ బుక్స్లో ఉండడం కోసం ఈ కాఫీ దొంగతనాలు ఇవన్నీ చేశారు, అది కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పారు. ఎస్, చెడిపోయారా బాగుపడ్డారా పక్కన పెడితే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, అది క్లియర్గా కనబడుతుంది. అది ఆమెకు పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో ఈ వారం అర్థమైపోతుంది మనకి. అది అమ్మయ్య. ఇప్పుడు వెళ్దాం. సో పోస్ట్ ఎలిమినేషన్ మనకు ఫుటేజ్ ప్రకారం కనబడిన మెయిన్ పాయింట్స్లో పవన్ కళ్యాణ్ అయితే చాలా బాధాకరమైన ఫేస్తో పట్టుకొని ఉన్నాడు స్వామి. ఒక 15-20 నిమిషాలు ఎవరితో మాట్లాడలేదు. శ్రీజ కూడా అలాగే చాలా బాధ ఉంది. ఎందుకురా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అగ్ని పరీక్షలు వీళ్ళు తోపు కంటెస్టెంట్లు, మొత్తం వీళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్లు, జల్ల మీద జల్ల. ఫస్ట్ మనీష్ వెళ్ళిపోయాడు, తర్వాత ప్రియ వెళ్ళిపోయింది, తర్వాత మనోడు బాటమ్ 2 వచ్చాడు, అన్నీ నెగిటివ్ ఫీడ్బ్యాకే, శ్రీజకి నెగిటివ్ ఫీడ్బ్యాకే. సో ఆలోచించాల్సిన టైం కాబట్టి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ చూస్తే జాలి అనిపించింది. ఇంకోటి మర్చిపోయాను, ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అబ్బాయిలతో కలిసి మాట్లాడాడు, అబ్బాయిలతో టైం స్పెండ్ చేశాడు, అండ్ ఆ మార్పు కనబడుతుంది. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ శ్రీజ ఏమంటుందని పవన్ కళ్యాణ్కి, నేను ఉన్నా, నీకు అర్థమైందా అని చెప్తారు పాపం. ఎందుకంటే చాలా డల్ అయిపోయాడు, చాలా లో అయిపోయాడు పవన్ కళ్యాణ్. జాలి వేస్తుంది ఎవరికైనా. తర్వాత ఇక్కడ మంచి ఒక డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. ఈ పంచాయతీ అవ్వకముందు, ఇప్పుడు ఇందాక చెప్పిన పంచాయతీ అంతా అవ్వకముందు ఇమాన్యుల్, సంజన, బర్నీ గారు దివ్య నిఖిత గురించి మాట్లాడతారు. దివ్య నిఖితని పొగుడతారు. ఏమని రా అంటే, బర్నీ చాలా టాక్టివ్, దివ్య అందరితో కలిసిపోతుంది, బాగా మింగిల్ అవుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటో అంటే లోడ్స్ ఆఫ్ పేషెన్స్. నిన్నంత గుడ్డులా పనిచేసి ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కూడా కుక్ చేస్తూనే ఇదంతా జరిగింది. స్మైల్ మెయింటైన్ చేస్తున్నారు. లోడ్స్ ఆఫ్ పేషెన్స్. నేనంతా వర్క్ చేసి ఇందాక ఉదయం అలాగా మన అందరూ టీలు కాఫీలు ఇవన్నీ అడిగినా కూడా ఒక స్మైల్ మెయింటైన్ చేస్తూ ఇస్తుంది చూసారా, చిరాకు పడకుండా. అదిరా ప్లస్ పాయింట్, స్ట్రెంత్. ఎస్,
ఎందుకంటే ఇదే విషయాన్ని ఇదే థింగ్ సరిగ్గా మాస్ మెను చేయలేకపోయారు, తనూజ కూడా చేయలేకపోయారు. ఆ మొక్కలో కనబడిపోయి ఈమె అది కవర్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియట్లేదు. కానీ లైవ్లో కూడా ఆమె ఒక చిన్న స్మైల్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, చేస్తున్నారు పని. వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అది బార్నీ క్యాచ్ చేశాడు. అది చెప్తాడు. నేను అదంతా అయిపోయినంత పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమెకు అది ఉంది అంటే సంజన గారు కూడా ఒప్పుకుంటారు. నేను ఫస్ట్ వీక్ అందుకే ఆమెకు రాగానే అగ్ని పరీక్ష చేసి కావాలని అలా టార్చర్ చేయడం ట్రై చేశాను, సో దట్ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని. ఎస్, షీఈ్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ అని చెప్పి ఆమె కూడా పొగుడుతుంది. ఆమె కూడా సర్టిఫై చేసింది సంజన గారు కూడా. తర్వాత డెమన్ అన్నయ్య రూల్స్ గురించి మాట్లాడుతారన్నమాట హౌస్ మేట్స్ అందరినీ తెచ్చి. ఎందుకంటే వీకెండ్ రోజు మన సంతోషి గారు వచ్చి క్లాస్ స్పీకర్ కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదని వీళ్ళు సీరియస్గా తీసుకున్నారు. చెప్తున్నారు మనం రూల్స్ ఫాలో అవ్వాలి, ఆడియన్స్కి అది ఎక్కలేదు, కరెక్ట్గా వెళ్ళలేదు, మనం ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాం, సో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అయిపోదాం, ఇంతకుముందు ఎలా అయితే రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టామో అలానే కంటిన్యూ చేద్దాం, నేను చెప్తాను మానిటర్లు ఏం చేయాలి, ఇవన్నీ ఏం చేయాలి. అండ్ నా రూమ్లో ఇద్దరికి నేను యాక్సెస్ ఇచ్చాను కదా, లాస్ట్ టైం వచ్చేసరికి రితు శ్రీజ ఉన్నారు కదా, ఒక టెనెంట్ ఒక ఓనర్, ఇప్పుడు వచ్చేసరికి తనూజ దివ్య ఉంటారు అని చెప్తాడు. అప్పుడు ఫ్లోరా గారు ఒక పాయింట్ రేజ్ చేస్తారన్నమాట. ఎందుకు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళని పెట్టుకుంటున్నారు, మీకు బాండ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే, అప్పుడు డెమోన్ ఏమంటారంటే, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే నాకు అందరితోనే బాండ్ ఉన్నది మీ తప్ప, బట్ ఇప్పుడు నేను ఎవరినైతే సెలెక్ట్ చేశానో తనుజతో నాకు అంత బాండ్ లేదండి అంటే, మీ ఏజ్ గ్రూపే కదండి, ఏజ్ గ్రూప్ అయి ఉండొచ్చు కానీ నాకు అంత బాండ్ లేదండి, నేను అంత క్యాలిక్యులేషన్లో అయితే నేను తీసుకోలేదు, ఒక ఓనరు ఒక టెనెంట్ అనే చెప్పి తీసుకుంటున్నా అని చెప్తాడు. అక్కడ ఆ చిన్న డిస్కషన్ జరిగింది. తర్వాత బర్ణిమయ కళ్యాణికి 20 నిమిషాలు లెక్చర్, సాయిబాబా అంటే డప్పో డప్పు డప్పో డప్పు డప్పో డప్పు డప్పో డప్పు సెల్ఫ్ డబ్బా, ఏదో మోటివేషన్ కోసం మనోడు వెళ్తే మొత్తం స్క్రాప్ డిస్కషన్ అనమాట. అందులో మనోడికి హెల్ప్ అయ్యేదానికంట బర్నీ గారి మీద సెల్ఫ్ బిల్డప్లు, సెల్ఫ్ ఎలివేషన్లు ఎక్కువైపోయాయి. అది తర్వాత వచ్చేసరికి ప్రియా ఎలిమినేషన్ గురించి రితు చౌదరి ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. వాళ్ళు క్రాక్ చేశారు. ఎవరు బాగా క్రాక్ చేశారంటే రితు చౌదరి బాగా క్రాక్ చేసింది. ఇమాన్యుల్ ఏమంటే ఫస్ట్ 2 వీక్స్ కన్నా ఈ వీక్ బాగుంది కదరా, మంచిగా ఉంది ప్రియా, ఎలా ఎలిమినేట్ అయింది అని ఇమాన్యుల్ అంటే, రితు చౌదరి అంటదంటే, నీకు కూడా తెలుసా ప్రియా ఈ వీక్ అసలు కనబడలేదు. కరెక్ట్, అది కూడా ప్రాబ్లం అయింది. ఎందుకంటే సరైన గేములు పెట్టలేదు, ఆ వర్షాలో ఏదో అంటున్నారు కానీ మనకు ఆ టెక్నికల్ ఛాలెంజెస్ పక్కన పెడితే గేములు సరిగ్గా పెట్టలేదు. సో ఈమె కూడా ఫుటేజ్ పెద్దగా లేదు. అండ్ ఫస్ట్ 2 వీక్స్ ఇంపాక్ట్ కూడా ఉంది, బట్ ఈమె అది చెప్పలేదు. ప్రియా ఈ వీక్ కనబడలేదు, ఏ టాస్క్ లేదురా, ఇంకెలా కనబడుతుంది, అది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని రితు చౌదరి అంటూ ఏమంటుందంటే, మా అమ్మ ఏంటి అబ్బా అలా అన్నది అన్నది, బయట రివ్యూస్ ఏం చెప్తున్నారో, మా అమ్మ షోలోకి ఏం వెళ్తుందో అని చెప్పి మాట్లాడుకుంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ రా, నా గేమ్ పక్కన పెట్టి ఆడే అంటున్నారా, నేను ఏం పక్కన పెట్టాను రా, నా గేమ్ నేను ఆడుతున్నాను కదరా అంటే ఇమాన్యుల్ మంచి పాయింట్ చెప్తాడు. ఏం లేదు, అది విషయం ఏదైతే జరిగిందో డెమో ఉంది, నువ్వేదో ఫేవరిజం చూపించావు అనుకున్నారు, ఆ ఒక్క పాయింట్ మీద అలా అంటున్నారు తప్ప నీ గేమ్ నువ్వు బాగానే ఆడుతున్నావు అని చెప్పి చెప్తాడు. అయిపోయింది. ఇది ముందు ఈ గొడవ ఇందాక చెప్పాను చూసారా, ఆ గొడవ కంట ముందు జరిగిన డిస్కషన్ ఇవే. అండ్ లాస్ట్లో ఒక డిస్కషన్ ఉంటుంది, లాస్ట్ బట్ వన్ అంటే ఏం డిస్కషన్ అంటే, రాము బర్నీ గారికి చెప్తారన్నమాట, ఆడియన్స్కి నచ్చలేదన్నా, బిగ్ బాస్కి కూడా నచ్చలేదు, ఆడియన్స్కి నచ్చలేదు, అందుకే వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు, మనము సరిగ్గా ఫాలో అవ్వట్లేదు రూల్స్, మేబీ వాళ్ళే అంటే కామనల్ వాళ్ళే కరెక్ట్గా అయ్యారేమో, అలానే ఉండాలేమో, నేను అతి మంచితనంగా ఉన్నాను అందుకే నాకు నాట్ జెన్యూన్ అని వచ్చింది. మనకు ప్రాబ్లం ఏమైపోయింది అంటే వీళ్ళు బాగా అలవాటు అయిపోయి బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి మనం మొగమాటం మీద అలా చేసాం, బట్ మనం కరెక్ట్గా రూల్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే చాలా తేడాగా ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పి బర్నీకి ఇమాన్యుల్కి చెప్తాడు. అంతే. యప్. సో ఓవరాల్గా జరిగింది అయితే ఇవి పిల్లలు. సో మీకు మెయిన్ ప్లాట్ చెప్పాను కదా, దానిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. అక్కడ డిమాండ్ పౌంది రాంగా, సంజన గారిది రాంగా, దివ్య నిఖిత గారిది రాంగా, తనూజది రాంగా, శ్రీజది రాంగా, 5 ఉన్నారు ఈ పాత్రలో. మాస్క్ మ్యాన్ కళ్యాణ్ మధ్య మధ్యలో వచ్చి వాళ్ళని పక్కన పెట్టేసి 5 ఈ 5 పాత్రలో ఎవరిది రాంగు ఎవరిది రైటు మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఓ 2-3 నిమిషాలు ట్విట్టర్ చూద్దామా. ట్విట్టర్లో బూతులు మనం చదవద్దు, జస్ట్ పర్స్పెక్టివ్ ఎలా ఉన్నాయో చూద్దాం. On similar lines, Big Boss shows a bit of bias towards celebrities who are more known to family audience. Okay.
ఒకరికి అలా అనిపించిందంట, బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నారు సెలబ్రిటీస్ మీద అని చెప్పి. కొన్ని విషయాల్లో బయాస్డ్గా ఉన్నారు. ఇందాక ఎపిసోడ్లో నేను చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. చెప్పాను కదా మెయిన్ పాయింట్ ఏం చెప్పానంటే, శ్రీజ గారిది వెర్డిక్ట్ అంటే ఆమె ఇచ్చిన డెసిషన్ రైటే, జస్ట్ చేంజ్ చేసుకున్న టైం తీసుకున్నారని చెప్పి ఆమెకు 1 వీక్ పనిష్మెంట్ ఇచ్చారు. ఈమె ఏకంగా మొత్తం ప్రాసెసే రాంగ్ చేసింది, వల్ల మొత్తం రూపురేఖ మారిపోయింది. చేంజ్ కూడా చేయలే రితు చౌదరి ముందు వారం, కానీ రితు చౌదరికి మాత్రం పనిష్మెంట్ ఇవ్వలే. అలా చాలా ఇన్స్టెన్స్లు చెప్పాను నేను. అక్కడక్కడ అలాంటి దగ్గర మరి అలా అనిపిస్తుంది. సో అందుకే వీళ్ళకి అలా అనిపించినట్టుంది. 24/7 కాబట్టి బిగ్ బాస్ నీడ్స్ కమీడియన్ టు ఎంటర్టైన్ లైవ్ ఆడియన్స్. సో ద బీబీ టీమ్ విల్ ఆల్వేస్ ట్రై టు బి ఏ బిట్ బయాస్. దానికి మనం ఇచ్చిన జస్టిఫికేషన్. లైవ్ ఆడియన్స్ ఓటింగ్ మీటర్ టాస్క్లో ఆల్మోస్ట్ ఆల్ అగ్ని పరీక్ష గాట్ నెగిటివ్. ఆర్ అవర్ ఆడియన్స్ బీయింగ్ టూ టఫ్ ఆన్ కామనర్స్, ఆర్ వి జెలస్ ఆఫ్ దమ్? ఇది కాదు మ్యాటర్. నేను చెప్పాను కదా, అది స్క్రిప్ట్. బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ అక్కడ 18 మంది ఉన్నారు. ఎలా వస్తుంది అయ్యా పర్సెంట్లు? మామూలు నార్మల్ మ్యాచ్ ప్రకారమైన అది అసలు కాదు. టెక్నికల్లో కూడా అదే. మా వైఫ్ వెళ్ళారు కదా, చెప్పాను కదా, వెళ్ళినప్పుడు వాళ్ళకి రిమోట్ తెచ్చారంట ముందు రోజు. యాక్చువల్గా మా వైఫ్ వెళ్ళింది ఫ్రైడే, సాటర్డే ఎపిసోడ్కి. సాటర్డేది సండేది జరుగుతుంది కదా, వాళ్ళు మర్చిపోయి టీం వాళ్ళు ఈ రోజు జరిగే ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చారంట. అవేం పని చేయట్లే, జస్ట్ డమ్మీ కదంతా. నేను చెప్తే నెంబర్ ఇందాక చెప్పడం మర్చిపోయా పాయింట్. ఆ పర్సెంట్ అంతా బీబీ స్క్రిప్ట్. తర్వాత హూ ఈజ్ సంజనాస్ అసిస్టెంట్ అని చెప్పి వాళ్ళు పోలు పెడితే ఎమాన్యుయల్కి 40% వచ్చింది, ఫ్లోరాకి 27, బోత్ 33%. అది మీరు ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఒకవేళ నిజంగా ఉంటే. నెక్స్ట్, దివ్య వర్సెస్ సంజన రైవల్రీని వద్దండి, షోలు వేస్తుంది. వద్దండి కాదు, అక్కడ అయ్యేటట్టు ఉంది, చూడాలి. బట్ దివ్య కంపోజ్డ్గా మాట్లాడుతున్నారు, సంజన కంపోజ్గా మాట్లాడిపోయినా ఆమె కూడా ఆమె పాయింట్లు గట్టిగానే పెడుతున్నారు. ఓకే. ఆఫ్టర్ వాచింగ్ బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ ఎపిసోడ్స్, ప్రియా ఈజ్ ఫార్ బెటర్ దెన్ శ్రీజ బట్ షీఈ్ ఎస్కేమింగ్ ఫ్రమ్ నామినేషన్స్. ఇది ఒక స్పందన. బట్ నన్ను అడిగితే శ్రీజ గత వారంగా బాగా ఆడుతుంది, బట్ ఈ వారం నామినేషన్స్లోకి రావాలి. రాకపోతే నేను మొన్న చెప్పినట్టు అస్సాంకి వెళ్ళిపోతారు, ఆమెకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వదు. సో మంచో చెడు ఆమెకు రావాలి. నాకు తెలిసి వస్తుంది అనుకుంటున్నాను. 2 ఓట్లైనా పడతాయి. ఆ దొంగతనం ఇప్పుడు మాట్లాడిన బట్టల దొంగతనం పడతాయి 2. ఎంతైనా కూడా కామనర్స్ ఏడిస్తే రియల్గా అనిపిస్తుంది. హరీష్ గారు తప్పితే అందరూ మంచోలే. ఈ డై హార్డ్ మాస్ మ్యాన్ అని యాంటీ మాట. తర్వాత వద్దులేని బూతులు. సంజన సేమ్ ఆర్జే కార్జల్ ఆర్యానా లాగా టాప్ 5 బిఫోర్ వీక్ వరకు ఉండిపోతారా, లేదా టాప్ 5 కూడా ఉంటుంది? ఇలాంటి కంటెస్టెంట్ని బిగ్ బాస్ టీం కూడా బాగా కాపాడుతారు, వీళ్ళని లేపుతారు. ఓకే. తర్వాత ఇట్స్ ఫ్యాక్ట్ బ్రో, ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చాక అదే రీజన్కి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? ఇట్స్ అవర్ ఒపీనియన్, దట్స్ వాట్ షీ ఈస్ ఫీలింగ్. ట్విస్టింగ్ వర్డ్స్ ఈజ్ వాట్ దివ్య డిడ్ వెన్ సంజన వాజ్ స్పీకింగ్. ఇదంతా నేను కరెక్ట్ అని చెప్తాను, బట్ ఇందులో దివ్య నిగుతుంది నాకు రాంగ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, ఆమె సెల్ఫ్ ఎఫెక్ట్ అయ్యారు, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి ఆమె బట్టలు దొబ్బేసినప్పుడు ఆమె పెయిన్కి గురయ్యారు లోపల. అలా అని చెప్పి నామినేషన్లో పాయింట్ పెట్టరా, వేరే వాళ్ళు పెడతారు కదా. సో ఇక్కడ కూడా అంతే, అది ఆమె కాల్. ఇక్కడ కెప్టెన్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది నాకు ఇంపార్టెంట్. ఇంకొక ట్వీట్ ఏంటంటే, తనూజ మేకప్ థింగ్స్ కొట్టేయడం ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ సంజన స్టీలింగ్ కాఫీ పౌడర్. తనూజ నెవర్ ఇనిషియేటెడ్ దిస్. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ శ్రీజ స్టీలింగ్ దివ్యాస్ ప్రైవేట్ క్లోత్స్? ఇఫ్ యూ థింక్ బోత్ ద కేసెస్ ఆర్ సేమ్, ఐ రెస్ట్ మై ఆర్గ్యుమెంట్. 2 సేమ్ కాదు, మీరు ఆర్గ్యుమెంట్ రెస్ట్ చేయవలసిన లేదు, నేను చెప్తా. ఇక ట్విట్టర్లో ఉంది కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. 2 సేమ్ అయితే కాదు. 2 సేమ్ అన్నది అది ఇల్లాజికల్ థింగ్. కానీ నేను చెప్పాను కదా, శ్రీజాది మిస్టేక్ ఉంది, ఇక్కడ తనూజాది మిస్టేక్ ఉంది. బట్ రెండిట్లు కోరిలేట్ చేయకూడదు. శ్రీజ మిస్టేక్ నేను చెప్పా కదా, నువ్వు ముందు ఏదైతే అంత సీన్ చేసావో నువ్వు ఇందులోకి రాకూడదు, ఈ దొంగతనంలోకి. బట్ ఈమె ఎందుకు వచ్చిందంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఈ గుడ్ యాంగిల్ బాగా వెళ్ళింది, సంజన కంటెంట్ బాగా వెళ్ళింది, ఇలా దొంగతనాలు నడుస్తున్నాయని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. రాంగే. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే తనూజాకి సపోర్ట్ చేస్తున్నారో ఏమని చెప్పారు? ఇస్ ద రియాక్షన్ ఆఫ్ సంజన స్టీలింగ్ కాఫీ పౌడర్ అన్నారు కదా. రైటేనండి, తప్పే కదా. ఇప్పుడు ఒకటి మనం గడ్డి తిన్నాం అని చెప్పి, ఒకటి గడ్డి తిన్నాడని చెప్పి మనము గడ్డి తినకూడదు కదా. ఆ రియాక్షన్ ఇచ్చేకంట ఆమె అలా దొబ్బేసినప్పుడు వెళ్ళి కెప్టెన్ కంప్లైంట్. అది నేను అంటా. అప్పుడు నువ్వు సేఫ్. మనం కూడా అదే పని చేస్తే రాంగ్ కదా. బట్ నేను ఆ రెండింటిని కోరిలేట్ చేయను. మీకు ఎవరైనా కోరిలేట్ చేసారేమో, ఆ 2 సెపరేట్ లైన్స్. అందుకే నేను ఇప్పుడు రివ్యూలో కూడా సెపరేట్గా చేసి చెప్పాను నేను.
అది సంజన అని చెప్పి దండం పెట్టి ఇంకోటి ఎవడో షీఈ్ నౌ ట్విస్టింగ్ ఆల్ దిస్ ఇంటూ దివ్య ట్రయింగ్ టు డిస్టర్బ్ ద రిలేషన్ బిట్వీన్ సంజన అండ్ ఆల్ దోస్ హూ సాక్రిఫైస్డ్ ఫర్ హర్. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఇలా కూడా అభిప్రాయం రావచ్చు. ఇందాకే చెప్పే కదా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో రకరకాల వ్యూ పాయింట్లు వస్తాయి. సంజన అపాలజైజ్ చేస్తే ఎందుకు దివ్య యాక్సెప్ట్ చేసావు అని చెప్పి ఇంకోళ్ళు అడిగారు. దీనికి నేను ఆన్సర్ చెప్తాను దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ. సంజన గారు సారీ చెప్పి మేము యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు అని చెప్పి నామినేషన్లో పాయింట్ ఏమో, అండ్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయకుండా ఊరక నేను చేయను అంటారా అని జెంటిల్ నోట్. ఆమె యాక్సెప్ట్ చేశారు. బట్ ఎఫెక్ట్ అయిన పర్సన్ ఎవరు? దివ్యానికి దగ్గర కదా. సో షీ హెజ్ ఆల్ ద రైట్ టు ఆస్క్ కెప్టెన్ టు గివ్ ఎ పనిష్మెంట్ అనేది నా ఫీలింగ్. అంతే కదా. ఇప్పుడు తప్పు చేసి పొడిసేసి బోల్ ఏదో పనులు వారమంతా చేసేసి సారీ చెప్పేస్తే వాళ్ళు మనం నామినేషన్లో వేస్తామా? ఏమో వేస్తాం కదా. ఇది కూడా అంతే. అక్కడ సంజన తెలివితేటలు సారీ చెప్పడం. అది జస్ట్ నా పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నా. సో ఇవే ట్వీట్లు ఉన్నాయి. మిగిలిన డిస్కషన్లు అంతా మనం మాట్లాడేసాం, మిగిలిన అన్ని పర్మిటేషన్ కాంబినేషన్లు. ఓవరాల్గా మీకు ఏమనిపించిందో చెప్పండి. నామినేషన్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. లిస్ట్ రాగానే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో పెడతాను. చెక్అవుట్ చేయడం ట్రై చేయండి, ఫాలో చేయండి. అప్డేట్లు చాలా త్వరగా ఫాస్ట్గా లెజిట్ అప్డేట్స్ వస్తాయి. అది ఈ రివ్యూ తర్వాత ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి. వాళ్ళ అది అప్లోడ్ అయిపోతే బజ్ ఇంటర్వ్యూ చేస్తా, లేదంటే ప్రోమో రివ్యూతో కలుద్దాం. సో టైం ఎంత అయింది? 3:30 అవుతుంది. ఈ వీడియో మీ దగ్గరకు వచ్చేసరికి 4 కల్లా వచ్చేస్తుంది అనుకుంటున్నా. సో హ్యాపీ వీక్ డే, హ్యాపీ మండే. మామూలుగా ఉండదు మండే, ఎస్పెషల్లీ ఐటీ ముచ్చలికి. ఇప్పుడు నేను పడుకొని మళ్ళీ రేపు చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.